వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. 5th క్లాస్ గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ మంత్ ఫిబ్రవరి 22 రోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. దానికి సంబంధించిన క్లాసులు కావాలనుకున్న వాళ్ళు మనది ఏదైతే అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ ఉందో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం ఈ గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం క్లాసులు కూడా యాప్లో చెప్పించడం జరిగింది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనది యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన క్లాసులు ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ మీరు 500 రూపీస్ పే చేసినట్లయితే మీకు ఈ గురుకులకు సంబంధించిన అన్ని క్లాసులు కూడా దాంట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఈ మ్యాథమెటిక్స్ సంబంధించి 25 మార్క్స్ వస్తాయి మనకి గురుకుల ఎగ్జామ్లో. మీకు ఇప్పుడు నేను 2023 మోడల్ పేపర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. 2025-24 ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించి మ్యాథమెటిక్స్ పేపర్ గురించి నేను మీకు యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు 2023 మోడల్ పేపర్ గురించి ఒకసారి ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయి మ్యాథ్స్కి వెళ్ళి అనేది చూడాలి. మ్యాథ్స్కి వెళ్ళి మనకు మొత్తము 25 మార్కులు వస్తాయండి. 25 క్వశ్చన్లు 25 మార్కులు. మొత్తం మీకు ఎగ్జామ్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో మ్యాథమెటిక్స్కి వెళ్ళి 25 మార్కులు వస్తాయి. ఓకే, ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయి ఒకసారి మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 46 నుంచి 70 వరకు మ్యాథ్స్ క్వశ్చన్లు ఉంటాయి పార్ట్ సిలో భాగంగా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2113 ఇన్ ఫిగర్స్. ఓకేనా, మనకి ఇక్కడ వర్డ్ ఫార్మేషన్లో ఇచ్చారు. ఓకే, వర్డ్స్లో ఇచ్చారు. మనం ఏం రాయమంటున్నారు ఇక్కడ? ఫిగర్స్లో రాయమంటున్నారు. ఒకవేళ మనకి ఎగ్జామ్లో ఈ విధంగా ఫిగర్స్లో ఇచ్చి వర్డ్స్లో రాయమని కూడా అడుగుతారు. ఓకేనా, అదే నెంబర్ నేమ్ రాయమని కూడా అడుగుతారు. మనకి ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ వర్డ్స్లో ఇచ్చారు, ఫిగర్స్లో షో చేయమని చెప్తున్నారు. చూడండి ఎంత ఇక్కడ మనకి ఇచ్చింది, 2113. 2113 ఇది మనకిచ్చింది. ఓకేనా, ఇక్కడ ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. ఓకేనా, ఏంటిది ఇది? 2113. ఓకే, ఆప్షన్ ఏ చదవండి ఒకసారి, 2103. ఓకే, ఆప్షన్ బి వచ్చేసి 2301. ఆప్షన్ డిలో 2311. కానీ మనకి క్వశ్చన్లో ఇచ్చింది 2113. ఓకే, అది ఆన్సర్ సి. ఆన్సర్ సిలో ఇచ్చింది ఏంటిది? 2113. ఓకే, ఇది చూడండి 47 క్వశ్చన్. చూడండి ఇక్కడ ఇది మీకు 24-25లో కూడా ఈ షేడెడ్ పార్ట్ మీద వచ్చింది. ఓకే, ఇక్కడ మనం చదువుదాం ఒకసారి. వాట్ ఈస్ ద అన్షేడెడ్ పార్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఇక్కడ క్లియర్గా చూడండి, రెండు ఇస్తారు. ఒకటి ఏంటిది? షేడెడ్ పార్ట్ అని అడగొచ్చు, అన్షేడెడ్ పార్ట్ అని అడగొచ్చు. మీరు డీటెయిల్గా క్లియర్గా చూడండి. మనకి ఇక్కడ ఇచ్చింది అన్షేడెడ్ పార్ట్, అంటే షేడ్ చెయ్యని భాగం. ఇక చూడండి ఇక్కడ 3 భాగాలు షేడ్ చేశారు ఇక్కడ. కానీ మనకి ఇక్కడ షేడింగ్ పార్ట్ అడగలేదు, అన్షేడెడ్ పార్ట్ అడిగారు. దీన్ని ఏం చేయాలి? మనం ఫ్రాక్షన్ ఫామ్లో చూపించాలి. చూడండి ఫస్ట్ మనం ఇచ్చిన ఫిగర్లు మొత్తం ఎన్ని పార్ట్స్ చేసారో ఒకసారి చూడండి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. మొత్తం ఇక్కడ మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? మొత్తం ఇచ్చిన ఫిగర్ని 10 పార్ట్స్ వేసారు. అది కింద రాసుకోండి. మొత్తం టోటల్ పార్ట్స్ ఎన్ని ఉంటే అది కింద వేసుకోండి. ఓకేనా, మనకి క్వశ్చన్లో ఇచ్చింది అన్షేడెడ్ పార్ట్ అడిగారు. ఓకేనా, షేడింగ్ చేయని పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. షేడింగ్ చేయని పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 7 పార్ట్స్ ఉన్నాయి. అది పైన రాసుకోండి. ఇది మనకి క్వశ్చన్లో అడిగిన దానికి ఆన్సర్. అన్షేడెడ్ పార్ట్ దేంట్లో? ఫ్రాక్షన్ ఫామ్లో చూపమన్నారు. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఎక్కడుంది ఇది? ఆప్షన్ ఏలో ఉంది. ఓకే, ఒకవేళ షేడెడ్ పార్ట్ అడిగారు అనుకోండి. షేడెడ్ పార్ట్ అడిగినప్పుడు కింద మనకి మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అది కింద వేసుకొని, మనకి షేడింగ్ పార్ట్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉంది కాబట్టి 3/10 వేసుకోవాలి. ఇది షేడింగ్ పార్ట్, ఇది అన్షేడెడ్ పార్ట్. ఓకే, మన క్వశ్చన్లో అన్షేడెడ్ అడిగారు కాబట్టి 7/10 అనేది ఆన్సర్. 48 చూడండి, వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1080 టు గెట్ 580. ఇక్కడ చూడండి 1050కి వెళ్ళి ఓకే ఏ నెంబర్ తీసేయడం వల్ల 580 వస్తుంది అనేది ఇక్కడ ఆన్సర్. ఓకేనా, 1080కి వెళ్ళి ఏ నెంబర్ తీసేస్తే 580 వస్తుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా, సేమ్ ఎట్లా చేసినా మనకి గదే వస్తుంది. ఏం చేయాలి అప్పుడు? మనం 1050కి వెళ్ళి 580 తీసేయండి. తీసేస్తే మనకు కావాల్సిందే ఆన్సర్. ఓకే, చూడండి ఇక్కడ 0 5కి వెళ్ళి 8 పోదు కాబట్టి సబ్ట్రాక్షన్ తీసుకున్నాము. ఇక్కడ 2 5 7. ఓకే, ఇక్కడ 9 ఉంటుంది. 9కి వెళ్ళి 5 పోతే 4. ఓకే, 1050కి వెళ్ళి 470 తీసేస్తే మనకి 580 వస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 470.
చూడండి ఇక్కడ 1050కి వెళ్ళి 470 సబ్ట్రాక్ట్ చేయడం వల్ల 580 వస్తుంది. ఓకే, మనకి క్వశ్చన్లో అడిగింది అది. ఇక్కడ చూడండి 49 క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 6 ఆరెంజెస్ కాస్ట్ ఈజ్ 54. చూడండి 6 నారింజ పండ్ల కాస్ట్ వచ్చేసి 54 రూపీస్ అంట. దెన్ హౌ మచ్ డస్ 1 ఆరెంజ్ కాస్ట్? ఓకే, ఒక్క ఆరెంజ్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, చూడండి ఒకవేళ ఒక ఆరెంజ్ కాస్ట్ 10 రూపాయలు అయితే 10 ఆరెంజ్ల కాస్ట్ ఎంత అవుతుంది? 100 రూపీస్ అవుతుంది. ఓకే, మనకి ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చినట్టు 100 నారింజ పండ్ల కొన్న వేళ 100 రూపాయలు అయితే ఒక్కదాని ధర ఎంత అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, 10 పండ్లకి 100 రూపీస్ అయితే ఒక పండుగ ఎంత అవుతుంది? 10 రూపాయలు అవుతుంది. ఏం చేసాం మనం అక్కడ? డివిజన్ చేసాము. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్లు ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనము? 54ని 6తో డివిజన్ చేయాలి. చేస్తే అప్పుడు వచ్చిన ఆన్సరే మనకి ఒక ఆరెంజ్ కాస్ట్ వస్తుంది. ఓకేనా, 6 1 జా 6. ఓకే, 6 9 జా 54. ఓకేనా, 6 1 జా 6, 6 9 జా 54. ఎంత? ఒక ఆరెంజ్ కాస్ట్ వచ్చేసి 9 రూపీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, మై వెయిట్ ఈజ్ 22 kgs. ఓకే, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెయిట్ అంట 22 kgs అంట. మై ఫాదర్స్ వెయిట్ ఈజ్ 3 times ఆఫ్ మై వెయిట్. వాళ్ళ నాన్న ఏజ్ తన ఏజ్ కంటే 3 రెట్లు ఎక్కువ లేదా 3 సార్లు ఎక్కువ. ఓకేనా, వాట్ ఈజ్ మై ఫాదర్ ఏజ్? చూడండి ఆయన ఏజ్ 22 అయితే వాళ్ళ ఫాదర్ ఏజ్ ఆయనకి 3 అంటే 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 66. ఓకే, వాళ్ళ ఫాదర్ ఏజ్ వచ్చేసి 66 kgs. ఓకే, 51 చూడండి, ఒక స్మైలీ 8కి ఈక్వల్. ఒక స్మైలీ ఫిగర్ అనేది 8కి ఈక్వల్. ఇలాంటివి 4 ఉన్నాయి. ఓకే, ఇది ఎంతకు సమానం? ఎంతకు సమానం? 1 8 అయితే 4కి 4 8 జా 32 అంటే 32కి సమానం. ఓకే, నెక్స్ట్ చూడండి, హౌ మెనీ లైన్స్ కెన్ వి డ్రా ఇన్ ద గివెన్ ఫిగర్ టు మేక్ ఇంటూ ఈక్వల్ హాఫ్స్? ఓకే, ఈక్వల్ హాఫ్స్ అంటే ఇచ్చిన ఫిగర్ని సమాన భాగాలుగా ఎన్ని రకాలుగా చేయొచ్చు అని అడుగుతున్నారు. చూడండి ఈక్వల్ పార్ట్స్ అని ఎన్ని భాగాలుగా చేయొచ్చు? ఎన్ని లైన్స్ గీయొచ్చు మనం? ఈ ఫిగర్ని ఎన్నిసార్లు సమాన భాగాలుగా విభజించవచ్చు చూడండి ఒకసారి. చూడండి వర్టికల్ లైన్ 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఓకే, హారిజంటల్ లైన్ 2 ఈక్వల్ పార్ట్స్గా చేసింది. ఎన్ని వచ్చినాయి? 2 లైన్స్ వచ్చినాయి. ఇంకేమైనా ఉన్నాయా? చూడండి ఇంకేమైనా ఉన్నాయా? చూడండి ఈ విధంగా క్రాస్ లైన్ ఇది 2 సమాన భాగాలుగా చేస్తుంది. అదేవిధంగా ఈ క్రాస్ లైన్ ఇది 2 సమాన భాగాలుగా చేస్తుంది. ఇంకెన్ని వచ్చినాయి? ఇంకా 2 వచ్చినాయి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేంలో ఎన్ని వచ్చినాయి? 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. మీకు ఇలాగనే వేరే ఫిగర్లుగా ఇచ్చి దీన్ని ఎన్ని రకాలుగా సమాన భాగాలుగా విభజించవచ్చు. ఓకేనా, ఈక్వల్ పార్ట్స్ ఎన్ని రకాలుగా ఎన్ని టైప్స్గా చేయొచ్చు అనేది కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. సేమ్ ఇదే ఫిగర్ రావాలని ఏం లేదు. వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చారు. ఓకే, ఒకసారి గీస్తూ ఉండండి. ఇచ్చినప్పుడు దీన్ని ఎన్ని రకాలుగా ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు అనేది మీకు క్వశ్చన్ రావచ్చు. చూడండి ఒకసారి ఎన్ని రకాలుగా చేయొచ్చు. చూడండి 2 ఈక్వల్ పార్ట్స్ అయిపోయింది. 1. ఓకే, ఈ నుంచి ఇక్కడికి 1. ఎన్ని అయినాయి? 2 అయినాయి. ఓకే, ఇది నుంచి ఇడికి 1. ఓకే, ఎన్ని రకాలుగా చేయొచ్చు? 3 రకాలుగా చేయొచ్చు. ఓకే, ఒకవేళ రెక్టాంగిల్ ఇచ్చారు. చూడండి ఇది రెక్టాంగిల్. ఓకే, దీన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు? చూడండి ఒకసారి. ఇది 1 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఇంకోటి ఇది 1 2 ఈక్వల్ పార్ట్స్గా చేసింది. ఓకే, మరి ఇది వస్తుందా? క్రాస్ లైన్ వస్తుందా? రాదు. చూడండి ఈ 2 ఇట్లా ఫోల్డ్ చేస్తే ఈక్వల్గా ఉండదు. ఓకే, రెక్టాంగిల్కి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ట్రయాంగిల్కి ఎన్ని ఉన్నాయి? 3 లైన్స్ వచ్చినాయి. స్క్వేర్కి ఎన్ని వచ్చినాయి? 4 లైన్స్ వచ్చినాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ ఫిగర్ అయినా ఇవ్వచ్చు మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 53 క్వశ్చన్, వాట్ విల్ బీ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్? చూడండి ఇక్కడ నెంబర్ సిరీస్ ఇచ్చారు. నెంబర్ సిరీస్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన డాష్లో నెక్స్ట్ ఏమొస్తుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా, ఫస్ట్ చూడండి ఎంత ఇచ్చారు. ఫస్ట్ మనకి ఇక్కడ నెంబర్స్ ఏమేమి ఇచ్చారు? 21 27 33 ఇంకోటి వచ్చేసి 39. ఓకేనా, నెక్స్ట్ ఏమొస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్.
చూడండి నెంబర్ సిరీస్లో మీకు ఎప్పుడైనా కానీ వస్తే ఎడిషన్ అన్న వస్తుంది, ఎడిషన్ ఫామ్లో వస్తుంది, లేదా సబ్ట్రాక్షన్ ఫామ్లో వస్తుంది. చూడండి ఫస్ట్ నెంబర్ ఏముంది 21 ఉంది, తర్వాత ఏమొచ్చింది 27 వచ్చింది, ఆ తర్వాత 33. అంటే ఇక్కడ ఏమవుతుంది ఒక్కొక్క నెంబరు ఇంక్రీజ్ అవుతుంది, ఎంతో కొంత ఇంక్రీజ్ అవుతుంది. మరి ఎంత ఇంక్రీజ్ అవుతుంది చూడండి. ఫస్ట్ నెంబరు 21 నుంచి 27 పోయింది, అంటే 21కి ఎంత యాడ్ చేశారు 6 యాడ్ చేశారు. ఓకేనా, 21కి 6 యాడ్ చేసినా కదా 27 వచ్చేది. ఓకే, 27కి ఎంత యాడ్ చేస్తే 33 వచ్చింది, మళ్ళీ 6. ఓకే, 33కి 6 యాడ్ చేసి 39 వచ్చింది. ఇప్పుడు మరి 39కి ఎంత యాడ్ చేయాలి, మళ్ళీ 6 యాడ్ చేయాలి. ఎంత వస్తుంది అప్పుడు 45 వస్తుంది. మనకు ఆన్సర్ వచ్చేసి ఎంత 45. డి అనేది ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి 54 క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ గ్రామ్స్ ఆర్ దేర్ ఇన్ 2 కిలోగ్రామ్స్. ఓకే, 1 కేజీకి ఆల్రెడీ చెప్పాను నేను, 1 కేజీకి 1000 గ్రామ్స్ అని చెప్పాను, 1000 గ్రామ్స్ అని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ మనకి 2 కిలోగ్రామ్స్కి ఎన్ని గ్రామ్స్ అని అడుగుతున్నాడు. 2 కేజెస్కి ఎన్ని గ్రామ్స్ అవుతాయి 2000 గ్రామ్స్ అవుతుంది. ఇది చాలాసార్లు అడిగారు క్వశ్చన్. ఓకేనా, ఎంత 2000. 55 చూడండి ఐ ఆమ్ ఏ 3 డిజిట్ నెంబర్. ఓకే, ఒక నెంబర్ ఉంది అదెంత 3 డిజిట్ అంట. ఓకే, చూడండి ఇక్కడ ఏముంటుంది, ఇది 1s ప్లేస్, ఇది 10s ప్లేస్, ఇది 100 ప్లేస్. ఓకేనా, చూడండి ఐ హ్యావ్ 5 ఇన్ 100 ప్లేస్. చూడండి 100 ప్లేస్లో ఏముందంట 5 ఉంది. ఓకేనా, 3 ఇన్ 10s ప్లేస్, 10s ప్లేస్లో ఏముంది 3 ఉందంట. ఓకే, అండ్ 8 ఇన్ 1s ప్లేస్, 1s ప్లేస్లో ఏముంది 8 ఉంది. అయితే హూ ఐ యామ్, నేను ఎవరిని అని అడుగుతున్నారు. ఎవరు 538. 538 ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, 56 క్వశ్చన్ చూడండి. మళ్ళీ టైమర్ వాచ్ ఇచ్చారు, వాచ్లో టైం ఎంత అవుతుందని అడిగారు. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ మినిట్స్ హ్యాండ్ ఎక్కడుంది, హవర్స్ హ్యాండ్ ఎక్కడుందో క్లియర్గా గమనించండి. చూడండి ఇక్కడ హవర్స్ హ్యాండ్ వచ్చేసి 12 దగ్గర ఉంది. 12 దగ్గర ఉంది కదా అని ఎమ్మటే 12 వేసుకోకండి. ఓకే, 12 దాటి యువతల నెంబర్స్ మినిట్స్ హ్యాండ్ ఉంటే అప్పుడు 12 వేసుకోండి. కానీ ఇక్కడ మినిట్స్ హ్యాండ్ అనేది 12ని దాటలేదు, 12కి అవతలనే ఉంది. అంటే ఇక్కడ మనకి టైం ఎంత అవుతుంది 11 సంథింగ్ అవుతుంది. ఇక్కడ 11 అవర్స్ సంథింగ్ అవుతుంది. ఓకేనా, ఆ సంథింగ్ మినిట్స్ ఏందో ఇప్పుడు మనం కనిపెడదాం. చూడండి ఇక్కడ ఎంత ఉంది 11 ఉంది, 11 దగ్గర మినిట్స్ హ్యాండ్ ఉంది. నేను చెప్పాను ప్రతి నెంబర్కి ఒక 5 నిమిషాలు అయిపోతుందని. ఓకే, నెంబర్కి మధ్యలో 5 మినిట్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా 5 మినిట్స్ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క నెంబర్కి 5 నిమిషాలు. ఓకే, ఇప్పుడు 1 దగ్గర ఉంటే 5, 2 దగ్గర ఉంటే 10, 3 దగ్గర ఉంటే 15. అదేవిధంగా 11 దగ్గర ఎంత ఉంటుంది 55 మినిట్స్. మినిట్స్ హ్యాండ్ వచ్చేసి ఏ నెంబర్ దగ్గర ఉంటే ఇంటూ 5తో మల్టిప్లై చేయండి, అప్పుడు మినిట్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్లో మినిట్స్ హ్యాండ్ అనేది 11 దగ్గర ఉంది, అంటే 55 మినిట్స్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు టైం ఎంత చూపిస్తుంది 11 గంటల 50 నిమిషాలు, 11 అవర్స్ 55 మినిట్స్. ఓకేనా, ఇక్కడ 12 ఉంది కదండి, 12 వేయకండి. 12 తర్వాత మినిట్స్ హ్యాండ్ వస్తే అప్పుడు 12 రాసుకోండి. కానీ ఇక్కడ మినిట్స్ హ్యాండ్ అనేది 12ని ఇంకా దాటలేదు, 12కి అవతలనే ఉంది కాబట్టి 11 వేసుకోవాలి. 11 ప్లస్ మినిట్స్ ఎంత ఉంది, మినిట్స్ హ్యాండ్ వచ్చేసి 11 దగ్గర ఉంది కాబట్టి 55 మినిట్స్. ఇక్కడ టైం వచ్చేసి మనకి 11 అవర్స్ 55 మినిట్స్. ఓకే, 57 చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాయ్ కెన్ రీడ్ 17 పేజెస్ ఇన్ ఏ డే. ఏం చేస్తుందంటే ఆయన ప్రతిరోజు చదువుతుండంట. ఎన్ని పేజీలు చదువుతుండు 17 పేజీలు చదువుతుండు, 17 పేజెస్ రీడ్ చేస్తున్నాడు. ఓకేనా, ఇన్ హౌ మెనీ డేస్ హీ కెన్ రీడ్ 340 పేజెస్. ఓకేనా, మొత్తం బుక్లో 340 పేజీలు ఉన్నాయంట. ఓకేనా, ప్రతిరోజు వచ్చేసి ఆయన 17 పేజీలు 17 పేజెస్ అవుతుండు. ఈ 340 పేజెస్ ఎన్ని డేస్లో చదువుతాడు అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇక్కడ టోటల్ పేజెస్ ఇచ్చారు ఎన్ని 340, ఒక రోజుది ఎంత అంట 17 పేజీలు. మరి ఎన్ని రోజుల్లో చదవగలుగుతాడు, ఇప్పుడు ఏం చేయాలి మనము సబ్ట్రాక్షన్ చేయాలి. 340 by 17. చూడండి 17 1 జా 17, 17 2 జా 34, పక్కన 0 ఉంది కాబట్టి 0 రాసుకోవాలి. ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తాడు ఆయన 340 పేజెస్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఓకేనా, ఈ క్వశ్చన్స్ చాలాసారి ప్రతిసారి కూడా ఈ డివిజన్కి సంబంధించి ప్రతి మోడల్ పేపర్లో 2 నుంచి 3 4 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది చూడండి. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది గివెన్ ఫిగర్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు,
దాని యొక్క చుట్టూ అంచుల యొక్క కొలతలు ఇచ్చిండు. ఓకేనా, ఇప్పుడు దాని యొక్క చుట్టూ కొలత పారామీటర్ ఎంత అన్నది క్వశ్చన్. ఓకేనా, చూడండి ప్రతి అంచును కూడా పొడవు ఎంత ఇచ్చిరో అన్నీ కూడా మనం ఎడిషన్ చేసుకోవాలి. సరేనా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఓకే, ఫస్ట్ ఎంత ఉంది ఇక్కడ 16. ఓకే, ఈ ఎడ్జ్ వచ్చేసి మనకి 4. ఓకే, ఇది మళ్ళీ 4, ఇది వచ్చేసి 7. ఓకే, ఇది వచ్చేసి 20. ఓకేనా, ఇది 3. ఇది మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఆ ఇచ్చిన యొక్క ఫిగర్ యొక్క పారామీటర్ వస్తుంది. ఓకేనా, ఒకసారి యాడ్ చేద్దాం. 14 + 4 20, 20 + 4 24, 24 + 7 31, 31 + 20 51, 51 + 3 ఎంత 54. ఎంత 54. ఏంటిది ఇది మీటర్లా సెంటీమీటర్లా ఏమని ఇచ్చారు ఇక్కడ మన దానికి మీటర్లు ఇచ్చారు కాబట్టి మీటర్స్ రాసుకోవాలి. చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి మీకు కింద ఇచ్చిన ఆప్షన్లలో. 54 మీటర్స్ ఉంది, 54 సెంటీమీటర్స్ ఉంది. మీరు గబగబా ఊడేసి 54 ఫస్ట్ ఉంది కదా అని 54 సెంటీమీటర్స్ పెడతారు. అప్పుడు ఏమవుతుంది, ఇదంతా చేసిందంతా వేస్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రామాణికంగా ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఇచ్చారో అవి కంపల్సరీ మీటర్ల సెంటీమీటర్ల క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనకి ఇచ్చింది మీటర్లు కాబట్టి 54 మీటర్స్ అనేది రైట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, చూడండి 59. మీరు ఎగ్జామ్ చేసేటప్పుడు ఏమేమి తప్పులు చేస్తారో నేను క్లియర్గా చెప్తున్నాను, అవి కూడా మైండ్లో పెట్టుకోండి. ఓకే, 59 క్వశ్చన్ చూడండి. ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్, ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు, ఆ నెంబర్స్ని మనము డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్తున్నారు. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న అవరోహణ క్రమం తెలుగులో. ఓకేనా, బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. చూడండి ఇక్కడ మొత్తం నెంబర్స్ ఏమేమి ఇచ్చారు, 259, ఇంకోటి 654, నెక్స్ట్ 794, నెక్స్ట్ వచ్చేసి 385, ఆ తర్వాత 645. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి డిసెండింగ్ ఆర్డర్ అన్నారు. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ బిగ్ నెంబర్ రాయాలి. ఓకే, బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. చూడండి ఇక్కడ ఇచ్చిన దాంట్లో బిగ్ నెంబర్ ఏంటిది 794. ఏంటి ఫస్ట్ 794. ఓకేనా, ఇది అయిపోయింది. మిగిలిన వాటిలలో బిగ్ నెంబర్ ఏంటిది నెక్స్ట్, ఇక్కడ 2 ఉన్నాయి 600 మీద, 654 645. ఏంటిది అందులో బిగ్ నెంబర్ 654. ఓకేనా, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ 645. ఓకేనా, ఇంకేముంది 259 ఉంది, 385 ఉంది. దాంట్లో బిగ్ నెంబర్ ఏంటిది 385. ఓకేనా, ఇది కూడా అయిపోయింది. ఓకేనా, ఇంకా మిగిలింది ఏంటిది 259. ఓకే, ఇది డిసెండింగ్ ఆర్డర్. సేమ్ ఇదే అరేంజ్మెంట్ కింద ఇక్కడ ఎక్కడుందో చూసి దాని ఆప్షన్ పెట్టుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఏంటిది 794. చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది 794. నెక్స్ట్ నెంబర్ చూడండి 654, ఇక్కడ 645 ఉంది, ఇక్కడ 654. అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి ఇచ్చిన ఆర్డర్ ఇది డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 60 చూడండి. అనిత హ్యాస్ 242 రూపీస్. అనిత దగ్గర ఎంత ఉన్నాయంట, అనిత దగ్గర వచ్చేసి 242 రూపీస్ ఉన్నాయంట. ఎంత 242. ఓకేనా, అఖిల హ్యాస్ 125 రూపీస్. అఖిల దగ్గర ఎంత ఉన్నాయి, సారీ, అఖిల హ్యాస్ 125 రూపీస్ లెస్ దెన్ వాట్ అనిత హ్యాడ్. ఇక్కడ క్లియర్గా చూడండి, అనిత దగ్గర 342 రూపాయలు ఉంటే అఖిల దగ్గర వచ్చేసి అనిత దగ్గర ఉన్న అమౌంట్ కంటే 125 రూపీస్ తక్కువగా ఉన్నాయి. ఓకేనా, అనిత దగ్గర ఉన్న అమౌంట్ కంటే అఖిల దగ్గర 125 రూపాయలు తక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంది, హౌ మచ్ మనీ డస్ అఖిల హ్యావ్. అయితే అఖిల దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి అని అడుగుతున్నారు. చూడండి, నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఓకే, మీ ఫ్రెండ్ దగ్గర నీకంటే 4 రూపాయలు తక్కువ ఉన్నాయి. నీకంటే 4 రూపాయలు తక్కువ ఉన్నాయి అంటే నీకంటే 4 రూపాయలు తక్కువ ఉన్నాయి అంటే ఈమె దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి అనేది ఎట్లా వస్తుంది? నీ దగ్గర 10 రూపాయలు ఉంటే మీ ఫ్రెండ్ దగ్గర నీకంటే 4 రూపాయలు తక్కువ ఉన్నాయి అంటే మీ ఫ్రెండ్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 6 రూపాయలు ఉంటాయి. ఎంత ఉంటాయి? 6 రూపాయలు ఉంటాయి. 6 రూపాయలు ఉన్నాయి అంటే నీకంటే ఎన్ని రూపాయలు తక్కువ ఉన్నాయి? 4 రూపాయలు తక్కువ ఉన్నాయి. ఓకేనా, అర్థమైందా? నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం చెప్తున్నా చూడండి, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర నీకంటే 4 రూపాయలు తక్కువగా ఉన్నాయి అంటే మీ ఫ్రెండ్ దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నట్టు? 6 రూపీస్ ఉన్నట్టు. మరి 6 రూపీస్ ఏ విధంగా వచ్చినాయి? ఆ 10కి వెళ్ళి ఈ 4 రూపీస్ తీసేసినావు, సబ్ట్రాక్షన్ చేసినావు, చేస్తే ఏమొచ్చింది? 6 రూపీస్ వచ్చింది. సేమ్ అదే క్వశ్చన్ చూడండి ఇక్కడ.
అనిత దగ్గర ఎంత ఉన్నాయని చెప్పాను, 342 రూపీస్ ఉన్నాయి. ఓకే, అఖిల దగ్గర అనిత కంటే ఎన్ని తక్కువ ఉన్నాయని చెప్పారు, 125 రూపీస్ తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఈ అనిత అమౌంట్లోకి వెళ్ళి అమౌంట్ తీసేస్తే అఖిల అమౌంట్ వస్తుంది. ఎవరిది, అఖిల అమౌంట్ వస్తుంది. చూడండి, సబ్ట్రాక్ట్ చేద్దాం ఒకసారి. ఓకేనా, చూడండి ఇక్కడ పైన ఎంతుంది 2, 5, 2కి వెళ్ళి 5 పోతుందా, పోదు. ఏం రాసుకోవాలి, బారోయింగ్ తీసుకొని ఇక్కడ 3 రాసుకోండి. అప్పుడు 12 అవుతుంది. 12కి వెళ్ళి 5 పోతే 7 రూపీస్. ఓకేనా, 3కి వెళ్ళి 2 పోతే 1, 3కి వెళ్ళి 1 పోతే 2. అఖిల దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి, 217 రూపీస్ ఉన్నాయి. ఓకే, క్లియర్గా చదివి రాయండి క్వశ్చన్. ఓకేనా, 61 చూడండి. సీమా స్టడీస్ ఫర్ 3 hours ఎవ్రీడే. చూడండి, ప్రతిరోజు ఆమె రోజుకి ఎన్ని గంటలు చదువుతుందంట, 3 hours చదువుతుంది. ఓకేనా, హౌ మచ్ టైమ్ విల్ షీ స్టడీ ఇన్ ఏ వీక్. అయితే ఒక వీక్ మొత్తానికి ఆమె స్టడీ కోసం ఎంత టైంని కేటాయిస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఒక రోజుకి 3 గంటలు, 3 hours. మరి 1 వీక్ అంటే ఎన్ని రోజులు, 7 days. 7 daysకి ఎన్ని గంటలు అవుతుంది మొత్తం అమ్మ చదవడానికి ఎంత టైం కేటాయిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, 7 × 3, రోజుకి 3 గంటలు. వారానికంటే 7 రోజులు, 7 రోజులకి ఎన్ని గంటలు అవుతుంది అప్పుడు, 7 × 3 ఎంత, 21 hours. ఓకేనా, వీక్ మొత్తం ఆమె 21 hours అవుతుంది. ఓకేనా, హీ కెన్ స్పెండ్ టైమ్ ఫర్ స్టడీస్ 21 hours ఇన్ ఏ వీక్. ఓకేనా, నెక్స్ట్ చూడండి 62. సమ్ ఆఫ్ ది ఆల్ ఆడ్ నెంబర్స్. క్లియర్గా చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చారు, ఆడ్ నెంబర్స్ అని ఇచ్చారు. ఓకేనా, బిట్వీన్ 110 and 115. ఓకే, బిట్వీన్ అంటే మధ్యలో, 110కి 115కి మధ్యలో ఉండే ఆడ్ నెంబర్స్ సమ్ చేయమంటుండు. 110కి 115 మధ్యలో అసలు నెంబర్స్ ఏముంటాయి రాదని ఒకసారి చూడండి. 111, 111, 111, 112, 113, 114. చూడండి, 110కి 115కి మధ్యలో ఉండే నెంబర్స్ ఇవి. అయితే అన్ని నెంబర్లు యాడ్ చేయమన్నాడా, లేదు. ఏమన్నాడు, ఓన్లీ ఆడ్ నెంబర్సే అన్నారు. చూడండి, ఆడ్ నెంబర్స్ ఏంటివి, 111, 113. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఎంత అవుతుంది అప్పుడు, 4, 2, 2 ఎంత, 224. చూడండి ఎక్కడుంది ఇక్కడ ఆన్సర్, ఆప్షన్ డి, 224. క్లియర్గా చదవండి క్వశ్చను. సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్, ఇది కూడా జాగ్రత్తగా చూడండి, బిట్వీన్ అన్నారు ఇక్కడ. ఓకేనా, 110, 115. ఓకే, 110, 115 కూడా ఆడ్ నెంబర్స్ కదా, అవి తీసుకోవద్దా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏం అడిగారు, బిట్వీన్ అడిగారు. బిట్వీన్ అంటే మధ్యలో, వాటి మధ్యలో ఉండే ఆడ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి, అవి తీసుకోవద్దు అవి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఎడ్జెస్ డూ బ్రిక్ షేప్డ్ ఆబ్జెక్ట్. బ్రిక్ అంటే ఇటుక రాయి, ఏ షేప్లో ఉంటుంది, క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. ఒకసారి నేను డ్రా చేస్తే చూడండి. ఓకే, చూడండి, ఇది బ్రిక్ షేప్డ్. ఓకేనా, ఫిగర్, బ్రిక్ షేప్ ఫిగర్ ఇది వచ్చేసి నేను డ్రా చేశాను. ఇక్కడ ఏం అడిగారు మన క్వశ్చన్ని, హౌ మెనీ ఎడ్జెస్. ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఇక్కడ ఎడ్జెస్. మనకి ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, మనకి ఎడ్జెస్ అని అడగొచ్చు, ఫేసెస్ అని అడగొచ్చు, వర్టిసెస్ లేదా కార్నర్స్ అని అడగొచ్చు. ఈ 3 అడగొచ్చు. ఈ 3 ఈ బ్రిక్ షేప్డ్ ఫిగర్కి లేదా క్యూబాయిడ్ ఫిగర్కి ఏమేమి ఉంటాయో, ఎన్నెన్ని ఉంటాయో నేను ఒకసారి డీటెయిల్గా చెప్తా వినండి. ఓకేనా, ఫస్ట్ మనం క్వశ్చన్లో అడిగింది ఏంటిది, ఎడ్జెస్ అడిగారు. ఎడ్జెస్ అంటే ఏంటిది, అంచులు. ఓకేనా, చూద్దాం ఎన్ని అంచులు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ టాప్ మోస్ట్ చూసుకున్నాను. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. టాప్లో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 4. ఓకేనా, టాప్ అయిపోయినాక బాటంలో చూడండి, 1, 2, 3, 4. బాటంలో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. టాప్ అయిపోయింది, బాటమ్ అయిపోయింది. ఇంకేమున్నాయి, ఇక్కడ సైడ్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4. ఎన్ని ఉన్నాయి, ఇంకో 4. అయితే మొత్తం క్యూబాయిడ్ షేప్లో లేదా బ్రిక్ షేప్డ్ షేప్లో మొత్తం ఎడ్జెస్ ఎన్ని, 12. ఓకేనా, ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి, మొత్తం 12. ఓకే, ఎడ్జెస్ అయిపోయినాయి. ఇంకో క్వశ్చన్, మనకు క్వశ్చన్లో అడిగింది ఎడ్జెస్ అడిగారు. ఓకేనా, ఒకవేళ కార్నర్స్ అడుగుతారు. ఓకేనా, కార్నర్స్ అడిగితే ఎన్ని ఉంటాయి
చూడండి కార్నర్స్ ఎన్ని ఉన్నాయో నేను ఒకసారి చూపిస్తే చూడండి. ఇది 1 టాప్లో చూపిస్తున్నా చూడండి, ఇది 2, ఇది 3, ఇది 4. ఎన్ని వచ్చినాయి కార్నర్స్? పైన 4 వచ్చినాయి. కింద చూడండి 1 2 3 4 అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి. ఎన్ని వచ్చినాయి? పైన 4, కింద 4, టాప్లో 4, బాటంలో 4, మొత్తం ఎన్ని? 8 కార్నర్స్. ఓకే, అదేవిధంగా ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఫేసెస్ అంటే తలాలు. ఓకే, ఇటుక ఆకారంలో ఉన్న పటానికి మొత్తం తలాలు ఎన్ని అని అడగొచ్చు మిమ్మల్ని. ఓకేనా, చూడండి తలము అంటే చూడండి ఈ పైన ఈ ఎడ్జెస్ అన్నిటిని కలిపి ఏర్పడే ఒక సమతల ప్లేస్. ఓకే, చూడండి ఎన్ని ఉన్నాయి? పైన 1, ఓకే, కింద 1, 2 అయిపోయినాయి. ఓకే, పైన 1, కింద 1 అయిపోయింది, 2 అయిపోయినాయా? చూడండి సైడ్స్ ఉంటాయి, ఇక చుట్టూ సైడ్స్ ఉంటాయి. 1 2 3 ఇటు సైడ్ ఎదురుగా ఫేస్ 4, మొత్తం ఎన్ని? పైన కింద 2, చుట్టూ సైడ్లు వచ్చేసి 4, మొత్తం ఎన్ని? 6. ఏంటివి ఇవి? ఫేసెస్, తలాలు. చూడండి క్లియర్గా ఈ షేప్లో ఉన్న ఏ వస్తువైనా ఏదైనా ఇవ్వచ్చు. డైస్ ఇచ్చిన, ఓకే, క్యూబైడ్ ఇచ్చిన, క్యూబ్ ఇచ్చిన, ఇంకా మ్యాచ్ బ్యాగ్స్ ఇచ్చిన, సోప్ బాక్స్ ఇచ్చిన, ఏది ఇచ్చినా ఇలాంటి ఫిగర్లు వచ్చినాయి అంటే దీనికి మొత్తం ఎడ్జెస్ వచ్చేసి 12, కార్నర్స్ వచ్చేసి 8, ఫేసెస్ వచ్చేసి 6. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 475 సెంటీమీటర్స్ ఆఫ్ క్లాత్ ఈక్వల్ టు డాష్ మీటర్స్ డాష్ సెంటీమీటర్స్. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ అని చెప్పాను. మనకి ఇక్కడ ఎన్ని మీటర్లు ఇచ్చారు? సారీ అండి, 475 ఏమని రాసుకోవచ్చు? 400 + 75 అని రాసుకోవచ్చు. ఓకే, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అయితే 400 సెంటీమీటర్స్ అంటే ఎన్ని మీటర్స్కి ఈక్వల్? 4 మీటర్స్కి, 4 మీటర్స్కి ఈక్వల్. ఓకేనా, అదేవిధంగా ఇంకెంత ఉంది? 75 సెంటీమీటర్స్ మిగిలి ఉంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4,75. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 65 చూడండి. వనిత పర్చేజ్డ్ 2 kgs ఆఫ్ టొమాటోస్. చూడండి ఇక్కడ టమాటాలు ఎన్ని? టమాటో వచ్చేసి 2 kgs. ఓకేనా, 250 grams ఆఫ్ గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ ఎంత? గ్రీన్ చిల్లీ వచ్చేసి ఎంత? 250 grams. ఓకేనా, అదేవిధంగా 500 grams క్యారెట్ వచ్చేసి 500 grams. అయితే క్వశ్చన్ ఏంది అసలుకి? వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ వనిత క్యారీడ్? మొత్తం అనిత ఎంత వెయిట్ని మోసుకెళ్తుంది లేదా తీసుకెళ్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకేనా, ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి కేజీలలో ఇచ్చారు, గ్రామ్స్లలో ఇచ్చారు. మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని మొత్తం గ్రామ్స్లలోకి మార్చుకోవాలి. ఓకేనా, ఫస్ట్ తెచ్చింది ఏంటిది? టొమాటో ఎంత అన్నారు? 2 kgs అన్నారు. 2 kgs అంటే 1 kg 1000 grams. మరి 2 kgsకి ఎన్ని గ్రామ్స్? 2000 grams. ఓకేనా, 2000 grams. ఏంటివి? టమాటోస్. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది? గ్రీన్ చిల్లీ ఎంత? 250 grams. నెక్స్ట్ ఏంటిది? క్యారెట్ ఎంత? 500 grams. మొత్తం కూడా గ్రామ్స్లలోనే ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం ఎంత తీసుకెళ్తుందంటే, ఎంత వెయిట్ క్యారీ చేస్తుందంటే ఏం చేయాలి? మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంత వస్తుంది ఇక్కడ? 2750 grams. ఇదేంటిది? ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ గ్రామ్స్లలో వచ్చింది, కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? కేజీ గ్రామ్స్లలో ఇచ్చారు. చూడండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 2750 వచ్చింది. దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? 2000 + 750 grams అని రాసుకోవచ్చు కదా. ఓకేనా, ఇక్కడ 2000 ఉంది. ఓకే, 1000 = 1 kg. 2000 అంటే 2 kgs. ఓకేనా, 2 kgs. దీన్ని ఏం రాసుకోవచ్చు? 2 kg 750 grams అని రాసుకోవచ్చు. చూడండి ఇదే ఆన్సర్లో ఎక్కడుంది? ఆప్షన్ డిలో 2 kg 750 grams ఉంది. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 66. ఇఫ్ 1/3 ఆఫ్ 60 notebooks ఆర్ యూజ్డ్, దెన్ ద నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ అన్యూజ్డ్. ఓకేనా, మొత్తం బుక్స్ అన్నీ ఉన్నాయి? 60 ఉన్నాయి. దీంట్లో 1/3 అనేది యూజ్ చేశారంట. అంటే ఈ మొత్తం కూడా 3 భాగాలు అనుకుంటే అందులో యూజ్ చేసిన భాగం ఎంత? 1 భాగం. ఓకేనా, మొత్తం 3 భాగాలు 3 parts 60కి ఈక్వల్ అయితే యూజ్ చేసింది ఎంత? 1 part. యూజ్ చేయింది ఎంత? 2 parts. ఓకేనా, చూడండి మరి 60లో 60 3 parts అయితే 1 part ఎంతకి ఈక్వల్? 20కి ఈక్వల్.
ఓకేనా, ఈ విధంగానే చేయండి. లేదు అంటే చూడండి ఇక్కడ చెప్తాను. మొత్తం ఎన్ని నోట్బుక్స్ టోటల్ ఇచ్చారు ఇక్కడ, ఎంత 60. టోటల్ ఎంత ఇచ్చారు, టోటల్ నోట్బుక్స్ ఎన్ని ఉన్నాయి, 60 ఉన్నాయి. దాంట్లో 1/3 అంటే 60/3 ఎంత 20. ఇవేంటి యూజ్డ్ నోట్బుక్స్, ఎన్ని 20 యూజ్ చేశారంట. మరి అన్ని యూజ్డ్ నోట్బుక్స్ ఎన్ని ఉంటాయి, ఇంకా 20 బుక్లు యూజ్ చేశారంటే ఇక మిగిలిన ఏంటిది 40 నోట్బుక్స్ అనేది అన్యూజ్డ్ నోట్బుక్స్ అంటే యూజ్ చేయనివి. ఇక్కడ మన క్వశ్చన్లు ఏమడిగారు, అన్యూజ్డ్ అని మెన్షన్ చేశారు. ఎంత ఆన్సర్ వచ్చేసి 40. ఓకే, ఒకవేళ యూజర్ అడిగితే 20 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ 1308 ఇన్ వర్డ్స్. చూడండి మనకి ఫస్ట్లో ఇచ్చింది ఏమి ఇచ్చారు, ఫిగర్స్ వర్డ్స్లో ఇచ్చారు. ఓకే, వర్డ్స్లో వచ్చి దాన్ని ఫిగర్లో కింద ఎక్కడుంది చూపించమని అడిగారు. ఓకేనా, మనకి ఇక్కడ ఏం ఇచ్చారు, ఆల్రెడీ ఇక్కడ ఫిగర్లో ఇచ్చారు, దాన్ని వర్డ్స్లోకి కన్వర్ట్ చేయమని చెప్తున్నారు. మరి ఈ నెంబర్ని ఏ విధంగా చదువుతాం మనం, 1308. ఓకేనా, ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది అది చూడండి. ఫస్ట్ 380 ఉంది, ఇదా కాదు. నెక్స్ట్ చూడండి 1038 ఉంది, 38 కాదు, అక్కడ ఏముంది 308 ఉంది, కాబట్టి ఇది కూడా రాంగ్. సి చూడండి 1308, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ కూడా చూడండి 1308, 1318 అంటే ఇది వస్తుంది, ఇది ఉంది అక్కడ లేదు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది కరెక్ట్. చూడండి ఇక్కడ 68 క్వశ్చన్, స్వాతి హ్యాస్ టు pour out 2 liters of juice in glasses that can be hold 200 ml. How many such glasses are required? చూడండి ఆల్రెడీ ఇది ఇంత ముందుకు 2024 ఎగ్జామ్ పేపర్లో కూడా సేమ్ ఇదే క్వశ్చన్ వచ్చింది. చూడండి మొత్తం ఆమె దగ్గర 2 లీటర్స్ జ్యూస్ ఉందంట. ఈ జ్యూస్ని 200 ml గ్లాసులలో పోసినట్లయితే మొత్తం ఎన్ని గ్లాసులు కావాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఆల్రెడీ నేను ఇంత ముందుకు చెప్పాను. చూడండి ఇక్కడ 2 లీటర్స్ అంటే ఎంత, 2000 mlకి ఈక్వల్. మొత్తం 2000 ml ఉంటే ఒక గ్లాసులో 200 ml పడితే మొత్తం ఎన్ని గ్లాసులు కావాలి, 10 గ్లాసెస్ కావాలి. ఓకేనా, డివిజన్ చేయండి, 2000/200 వేసుకోండి, 10 వస్తుంది. మనకి మొత్తం 10 గ్లాసెస్ అవసరం ఉంటుంది. ఓకే, 69 చూడండి, వాట్ కెన్ బి మెజర్డ్ బై యూజింగ్ సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏవైతే మెజర్మెంట్స్ ఉన్నాయో ఏంటివి, సెంటీమీటర్సు మీటర్సు. ఇవి మనం ఏది కొలవడానికి యూజ్ చేస్తాము, వాట్ కెన్ బి మెజర్డ్ బై అంటే ఏం కొలవడానికి ఇవి యూజ్ చేస్తాము అన్నది ఇక్కడ క్వశ్చన్. చూడండి మీటర్లు సెంటీమీటర్లు ఏం చేస్తాం మనం, పొడవు లెంత్ కొలవడం కోసం యూజ్ చేస్తాము. కింద ఆప్షన్లు ఏమి ఇచ్చారో చూడండి, ఫస్ట్ ఇది ఏంటిది లెంత్, ఇది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి నెక్స్ట్ బి ఏమి ఇచ్చారు, వెయిట్ ఇచ్చారు. వెయిట్ దేంట్లో కొలుస్తాం మనము, కేజీ లేదా గ్రామ్స్లలో కొలుస్తాము. మనకు అది ఇచ్చారా, లేదు, కాబట్టి ఇది రాంగ్. టెంపరేచర్ దేంట్లో కొలుస్తాము, డిగ్రీ సెల్సియస్లో కొలుస్తాము. టెంపరేచర్ కొలవడానికి యూజ్ చేస్తాము. ఓకేనా, దీన్ని యూజ్ చేస్తారా, కాదు, ఇది రాంగ్ ఆన్సర్. లాస్ట్ ఏముంది మనీ దేంట్లో కొలుస్తాము, రూపీస్. ఓకేనా, ఇది కూడా రాంగ్ ఆన్సర్. మనం మీటర్ సెంటీమీటర్స్ దేనికి యూజ్ చేస్తాము, లెంత్ పొడవు కొలవడం కోసము యూజ్ చేస్తాము. చూడండి లాస్ట్ టైం కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. చూడండి మధ్యలో ఏముంది, 24 ఉంది. ఈ 24 అనేది ఏ టేబుల్లో వస్తాయి అనేది ఇక్కడ మనకు బాక్స్లలో ఇచ్చారు. ఓకేనా, ఒకటి ఖాళీ బ్లాక్స్ ఇచ్చేసి దీంట్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. ఓకేనా, చూడండి 24 ఎప్పుడెప్పుడు వస్తుంది మనకి, 24 చూడండి నేను రాస్తాను 1 × 24. ఓకేనా, నెక్స్ట్ 2 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 2 × 12. ఓకేనా, 2 టేబుల్ అయిపోయింది. 3 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 3 8 × 24. 4 టేబుల్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, 4 6 × 24. ఓకే, 5 టేబుల్ వస్తుందా, రాదు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది, 6 టేబుల్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, 6 4 × వస్తుంది. 7లో వస్తుందా, రాదు. 8లో వస్తుందా, 8లో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, 8 3 × 24. ఓకే, నెక్స్ట్ ఇంకేమొస్తుంది, 9లో వస్తుందా, రాదు. 10లో వస్తుందా, రాదు. 11లో వస్తుందా, రాదు. 12లో వస్తుందా, వస్తుంది. 12 × 2, ఇంకా లాస్ట్ 24 × 1. ఇవన్నీ కూడా 24 యొక్క 24 వచ్చే టేబుల్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, చూడండి ఇక్కడ మనము ఈ విధంగా వేసుకోకున్నా పర్వాలేదు, మనకి ఇచ్చిన ఆప్షన్ త్రూ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్లో ఏమిచ్చారు, 2 × 6.
2 6 12, కానీ మనకి ఏం రావాలి 24 రావాలి. వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా? బి ఆప్షన్ ఏమి ఇచ్చారు చూడండి, 8 × 4, 8 4 32, 8 4 ఎంత 32. మనకు అక్కడ కావాల్సింది ఎంత 24, మనకి ఇక్కడ వచ్చింది ఎంత 32. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇది చూడండి 4 6 24, మనకు కావాల్సింది కూడా 24. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇది చూడండి 12 × 10, 12 10 120, 120 మనకు కావాల్సింది కాదు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకేనా? 70 వరకు క్వశ్చన్స్ అయిపోయినాయండి. మొత్తం 25 క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతారు, ఏ విధంగా అడగవచ్చు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి క్వశ్చన్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అదేవిధంగా 25, 24 క్వశ్చన్ పేపర్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మనకి గురుకుల 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి క్లాసెస్ కావాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అశోక ఆన్లైన్ అకాడమీ. 500 రూపీస్ మాత్రమే ఉంటుంది. మొత్తం ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. ఓకేనా? దీనికి సంబంధించి మొత్తం క్లాసులు కూడా యాప్లో చెప్పడం జరుగుతుంది. యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ దొరుకుతాయి, యాప్లో కూడా కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి. చూడండి, నచ్చినట్లయితే పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.